భద్రాచలంలో కూలిన భవనం దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న కార్మికుల కోసం రెస్క్యూ సిబ్బంది కష్టపడుతున్నారు. ఇప్పటి వరకు ఒక వ్యక్తి ఆచూకీ మాత్రమే దొరకగా ఆ వ్యక్తి కూడా మరణించారు. శిథిలాల కింద ఎంతమంది ఉన్నారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హాసిం అందిస్తారు. జిల్లా భద్రాచలంలో నిన్న ఒక 6 అంతస్తుల భవనం పేకమేడల్లో కూలిపోవడంతో ఇక్కడ దాని కింద చిక్కుకున్న కొంతమంది కూలీలు ఉన్నారు. వాళ్ళు ఎలా వెళ్ళారు ఏంటి అనేది ఇక్కడ విషయాలన్నీ కొన్ని మనం ఇక్కడున్న ఏజెన్సీ పరిరక్షణ సంఘ అధ్యక్షులు కొంతమంది ఉన్నారు. వీళ్ళని వాళ్ళ వివరాలన్నీ తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఇక్కడ ఏజెన్సీలో పరిరక్షణ లేకుండా ఎలా వెళ్తారు, ఇక్కడ ఏం జరుగుతుంది? విషయం ఏంటంటే భద్రాచలం అంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన చట్టాలను ఉల్లంఘించి ఈ పేకమాడ అనేది కట్టడం అనేది ఈ రోజు కొన్ని ప్రాణాలు బలిగొనడం జరిగింది. ఆ బలిగొనడం అనేది ఆయన పాపం ఏంటి అంటే ఒక ట్రస్ట్ పేరుతోని కొన్ని డబ్బులు వసూలు చేసి కొన్ని వివిధ ప్రాంతాల నుంచి నాకున్నటువంటి పలుకుబడితో ఇక్కడ ఉన్నటువంటి చట్టాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఏం చేయలేరనే నిర్లక్ష్యంతో ఇక్కడ ఈ పేకమేడ అనేది కట్టడం జరిగింది. ఈ పేకమేడ ఆయనకున్నటువంటి నిర్లక్ష్యం వల్ల ఈ నిండు ప్రాణాలు బలిగొనడం అంటే వాళ్ళకి నష్టపరిహారం తక్షణమే చెల్లించే విధంగా ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి. అయితే గతంలో కూడా గిరిజన సంఘాలు వివిధ సంఘాల నాయకులు కూడా ఆ పేకమేడ మీద ఎన్నో ఫిర్యాదులు చేసినా గానీ కలెక్టర్ గారు, పిఓ గారు, వివిధ అధికారులకు, డిపిఓ గారికి అందరికీ అధికారులకి ఇవ్వడం జరిగింది. అయినా సరే ఇప్పుడు తాత్కాలికంగా ఆపడం జరిగింది. దొంగగా ఈ మేడ కట్టడానికి ఆయన కూడుకొని ఎవరిని కలర్ చేయకుండా సాక్షాత్గా ఒక ఇద్దరు విలేకరులు పోయి అడిగినా కానీ మీ మీద రైడీ సీల్ ఓపెన్ చేపిస్తాం, ఎందుకంటే మీరు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని చెప్పేసి అధికారులు కానీ వివిధ విలేకరులు కానీ ప్రజా సంఘాల నాయకులు కానీ ఎవరిని కదర్ చేయకుండా ఇష్టానుసారంగా మాట్లాడి ఈ రోజు నిన్ను ప్రాణాలు బలిగొన్నటువంటి వాడిని తక్షణమే అరెస్టు చేయాలి, ఆయనకి తగిన శిక్ష పడే విధంగా ప్రభుత్వ స్వరూపాలని కోరుతామని. అనుమతి లేకుండా ఈ కట్టిన భవన నిర్మాణానికి అధికారులు వాళ్ళ సహకారం ఎలా ఉంది? అధికారులు ఏం చేస్తున్నారు? గతంలో కూడా 1+2 మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అది కూడా పాత భవనం 30 సంవత్సరాల క్రితం ఆ పాత బిల్డింగ్ మీద దానికి ఎలాంటి పునాదులు లేకుండా, నాణ్యత లేకుండా ఆయన ఇష్టానుసారంగా తీయడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. అంటే అంత ముందు కూడా 2-3 సార్లు కూడా గ్రామ పంచాయతీ ఈవో నుంచి 3 నోటీసులు పంపించి అక్కడ ఉన్నటువంటి పనిచేసే వాళ్ళకి పనిముట్లు కూడా తీసుకోవడం జరిగింది. ఆ పనిముట్లు కూడా తీసుకున్న తర్వాత కూడా ఆయన ఇష్టానుసారంగా వ్యవహరించడం అనేది ఆయన అహంకారం, ఆయనకున్నటువంటి పొగరు, ఆయనకున్నటువంటి ట్రస్ట్, ఆ ట్రస్ట్ ని వెంటనే రద్దు చేయాలి. ఆయన్ని వెంటనే తక్షణమే అరెస్ట్ చేసి వెంటనే వాళ్ళకు కుటుంబీకులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నష్టపరిహారం చేయాలని నేను డిమాండ్ చేస్తాను. ఈవో గారు చాలాసార్లు కూడా వాళ్ళకి నోటీసులు పంపించి పనులు కూడా ఆఫ్ చేపించి సామాన్లు వేసుకొని వెళ్ళిపోయినా కానీ ఆయన పవర్ ఉపయోగించి ఆయన సాటుగా అధికారులకు తెలియకుండా కట్టడం చేసే వీళ్ళు పాపం కూలీలు ఏమీ తెలియదు, వాళ్ళ పని అనేది అడిగిపోయారు, వాళ్ళ అమాయకులు బలైపోయారు. వాళ్ళ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని, ఆయనకి కఠినమైన శిక్ష వేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మాలమానాడుగా శిథిలాల కింద చిక్కున్న ఉపేంద్ర తల్లి ఉన్నారు. తల్లితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీ కుమారుడు ఎప్పుడు వెళ్ళారు, ఇప్పుడు వచ్చారు? 8 గంటలకు పనికి వచ్చింది చూసి మనుగురు నా బిడ్డ గారికి పోయినా. పనికి వచ్చినాక మధ్యాహ్నం పోయినా పెట్టి భార్య భోజనం పెట్టింది. వచ్చాడు 10 గంటలకు భోజనం చేసి వచ్చిన కొడుకుని చూసుకున్నాయా రాత్రి వచ్చి. ఆ బిల్డింగ్ దగ్గరికి ఎప్పటి నుంచి వెళ్తానమ్మా? 10 రోజులు వెళ్తారా? 1 రోజు అయ్యా, 2 రోజులు, మొన్న 1 రోజు, నిన్న ఇది ఇక్కడ స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు కానివ్వండి, ఇక్కడున్న ప్రజలు కానీ కోరుతున్నారు. కెమెరా పర్సన్ బండ్ల వెంకట్తో ఎస్కే కాసిం, 99 టీవీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. పల్నాడు జిల్లా